అమెరికా కాలిఫోర్నియాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యుఎస్ఏ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి తెలంగాణ పేరిట నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కోదండరాం, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, పలువురు ప్రముఖులు అటెండ్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి టీడీఏకు స్పెషల్ విసెస్ పంపారు. 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ బిజినెస్ ఫోరం, పొలిటికల్ ఫోరం, స్టార్టప్ ఫోరం, విజన్ తెలంగాణ 2050 వంటి అంశాలపై చర్చించారు. 2050 నాటికి తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దే అంశంపై అభిప్రాయాలు పంచుకున్నారు వక్తలు. పలువురికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో తెలంగాణ ఫోక్ నైట్, ఆటపాటలు, బోనాల వేడుకలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మన భారతదేశంలో కూడా ఈ చర్చను అన్ని పౌర వేదికలు ఒక దగ్గరికి వచ్చి సమన్వయంతో ముందుకు సాగటం చాలా కీలకం. ఒకరిని నిందించే ప్రయోజనం లేదు. ఇది మన రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి జరిగిన సమస్యలను గుణపాఠంగా తీసుకుందాం, భవిష్యత్తుకు దారి వేసుకుందామని చెప్పి నేను అనుకుంటున్నా. సంక్షేమాన్ని మనం తక్కువ చేసి చూడటానికి వీల్లేదు. సంక్షేమం కీలకమే. ఎందుకంటే అట్టడుగున ఉన్నటువంటి నిరాశ్రయులైనటువంటి వాళ్ళకి సంక్షేమం అవసరం. కానీ సంక్షేమంతో సంతృప్తి పడితే చాలా ప్రమాదం. ఓట్ల కోసం అవి ఉపయోగపడతాయేమో, కానీ అక్కడి నుంచి ఓ అడుగు దాటి బతుకుదెరువు అవకాశాలను విస్తరించే ప్రయత్నం చేయటమే చాలా కీలకం. ఆ అవకాశాలు అందరికీ బతుకుదెరువు చూపాలి. కేవలం ఐటీ రంగం మాత్రమే కాదు, అది అవసరమే. పారిశ్రామిక ఉత్పత్తిని కూడా మనం దృష్టి పెట్టాలి. కేవలం పెద్ద పరిశ్రమలే కాదు, చిన్న పరిశ్రమల మీద కూడా మనం చాలా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. దానికోసం ఒక బ్లూ ప్రింట్ తయారు చేయటమే కాదు, ఆచరణాత్మకంగా దాని మీద దృష్టి పెట్టి అందరికీ చదువు అందించడానికి, అన్నిటికీ పైసలే పెట్టాలని కాదు, మన దగ్గర ఉన్నటువంటి వనరులను ఎట్లా ఉపయోగించుకుందామని సరళీకరణ పేరుతో జరిగిన చాలా విధ్వంసం ఉంది. ఆ విధ్వంసం నుంచి మనం చాలా జాగ్రత్తగా గుణపాఠాలు తీసుకొని మనం ముందుకు పోవటానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. దానిలో ఉన్న మంచి ఉంటుంది, కానీ జరిగిన నష్టాన్ని కూడా మనం బేరీజు వేసుకొని ముందుకు పోవటానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అందులో మన పాత్ర చాలా గొప్పది. ఇవాళ చాలా మంచి చర్చలు జరిగినాయి ఈ వేదిక నుంచి. నేను చాలా ఏళ్ళుగా టీడీఎఫ్ చర్చలకు వచ్చినా కానీ ఇంతటి ఉన్నత స్థాయి, దాదాపు ఒక అంతర్జాతీయ స్థాయిలో ఇంత లోతైనటువంటి చర్చ ఇదివరకు నేను ఎన్నడూ కూడా చూసి ఎరగను. అంటే మన స్థాయి పెరుగుతున్నది, మనం చాలా పాత్ర పోషించగలం అనేటువంటి విశ్వాసాన్ని వాళ్ళ మీరు ఇక్కడ కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్. నీళ్లు నిధులు నియామకాలు మన నినాదం. A deadly war of waters. It never ends and TDF never sleeps. Come be part of Power Pack breakout session tomorrow featuring 2 of the finest water experts Telangana has ever produced. Sriram Vedre garu, Dr. Biksham Guja garu is going to present it. Another growth I see in my journey, which is important for us as Telanganites, is business. Telanganites were far behind in it, but come witness tomorrow in our breakout session. Our distinguished panelists from Telangana are going to present their views, and I feel proud to say that the net worth collectively appears to be touching $1 billion.